హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఇది వచ్చేసి పార్ట్ 7. మనకి ఇందులో ఇంకా ముందు పార్ట్స్ ఉన్నాయి, అవి చూసి ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి. ఇక్కడ మనకి ఒక కేస్ లెట్ కనపడుతుంది, ఏమి ఇచ్చారో చూద్దాం. ద ఫాలోయింగ్ డేటా కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఎయిదర్ టీ, కాఫీ ఆర్ బోత్ ఆర్ నన్. ఓకే, మనకి కొంతమంది పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే టీ కానీ కాఫీ కానీ లేకపోతే రెండు కలిపి లేకపోతే అసలు ఏది కాదు అంటే ఏవి లైక్ చేయరని. ఇక్కడ మనకి ఎయిదర్ ఆర్ ఇట్లాంటి కేసు వచ్చింది కాబట్టి దీన్ని మనం వెన్ డయాగ్రామ్గా వేసుకోవాలి. ఓకే, ఎలా వేయాలో చూద్దాం రండి. ఓకే, మనం ఇప్పుడు వెన్ డయాగ్రామ్ వేసాం. నన్ను ఇక్కడ రాసుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిటీ ఈజ్ 1160. ఓకే, టోటల్ వచ్చేసి మనకి 1160 అనమాట. అండ్ రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు ద ఫీమేల్స్ అన్నాడు కదా, మనకి ఏంటంటే ఇలా వేయకూడదు. ఓకే, మేల్స్ టు ద ఫీమేల్స్ అన్నప్పుడు దానికి సపరేట్ ఒక వెన్ డయాగ్రామ్ వేయాలి, దీనికి సపరేట్గా ఒక వెన్ డయాగ్రామ్ వేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ ఎంత అంటే 1160. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రేషియో ఇచ్చాడు, మేల్స్ టు ఫీమేల్. ఓకే, ఈ మేల్స్ టు ఫీమేల్ రేషియో ఇచ్చినప్పుడు మనం డివైడ్ చేసేసుకుందాం. ఓకే, 29,1160 9 into 4 times. ఓకే, అంటే 4 times పోతుంది, అంటే 40 ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మనకి 14 4 జా 560, 15 4 జా 600. ఇవేంటంటే మనకి మేల్స్, టోటల్ మేలు టోటల్ ఫీమేల్. ఓకే, మనకి రేషియో అనేది వచ్చేసింది. టోటల్ ఉన్నారు, మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు. వీళ్ళకి మనం వెన్ డయాగ్రామ్స్ కట్టాలి. ఎప్పుడైనా కానీ మనకి ఒక టైప్లో ఇట్లా మేలు ఫీమేలు లేకపోతే ఇట్లా టైప్ ఇచ్చినప్పుడు 2 వెన్ డయాగ్రామ్స్ మనం వేసుకోవాల్సిందే. ఓకే, ఇందులో నన్నున్నారు, ఇందులో నన్నున్నారు, అంటే నన్ ఆఫ్ ద పర్సన్స్ హూ డోంట్ లైక్ ఎనీథింగ్. ఓకే, ఇక్కడ 20% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ 20% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ డస్ నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ 2. ఓకే, అంటే టీ కానీ కాఫీ కానీ 20% ఆఫ్ ద ఫీమేల్ ఏది లైక్ చేయరంట. ఓకే, అంటే 20% ఎంత అంటే 120. ఓకే, ఇది ఫీమేల్ డస్ నాట్ లైక్. ఓకే, ఇక్కడ మనకి ఈ టోటల్ వచ్చేసి 480 అని అర్థం. ఓకే, అంటే ఈ ఓన్లీ లైక్ చేసేవాళ్ళు 480, డస్ నాట్ లైక్ 120. ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ ఓన్లీ టీ అంటే ఇదిగోండి, టీ కాఫీ ఇది బోత్, ఇది టీ ఇది కాఫీ ఇది బోత్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ ఓన్లీ టీ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఓన్లీ కాఫీ 7:5. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఓన్లీ టీ అంటే ఇది, అంటే ఈ పార్ట్ టచ్ అవ్వకుండా ఉన్నది ఓన్లీ టీ అయింది. ఇక్కడ కూడా అంతే, ఓన్లీ కాఫీ అంటే ఏంటంటే ఈ పార్ట్ టచ్ అవ్వకుండా ఉన్నదాన్ని ఓన్లీ కాఫీ అంటాం రెస్పెక్టివ్లీ. ఓకే, వైల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ ఈజ్ 10 more than ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ. ఏమంటున్నాంటే మనకి ఫీమేల్లో నెంబర్ ఆఫ్ ఓన్లీ కాఫీ ఎంతమంది ఉన్నారంటే 5x. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ అంటే ఈ వాల్యూ ఎందుకంటే ఇక్కడ కనపడుతుంది కదా, ఈ వాల్యూ ఎంత అంటున్నా అంటే ఫీమేల్స్లో కాఫీ కన్నా 10 ఎక్కువ అంట. అంటే మనం ఏం రాసుకోవచ్చు, 5x + 10. ఓకే, మనకి ఇక్కడ ఏది తెలిసినా ఏ వాల్యూ అయినా, ఇక్కడ ఏ ఎక్స్ వాల్యూ తెలిస్తే లేకపోతే ఏ ఒక్క వాల్యూ వచ్చేసినా 3 వాల్యూస్ పడిపోతాయి. ఓకే, నెంబర్ ఆఫ్ మేల్స్ హూ లైక్ బోత్ టీ అండ్ కాఫీ ఆర్ 50% ఆఫ్ ద మేల్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ. ఏమంటున్నాయంటే ఈ వాల్యూ అంటే బోత్ టీ అండ్ కాఫీ ఆర్ 50% ఆఫ్ ద మేల్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ. ఇక్కడ మనకి ఓన్లీ కాఫీ ఎంత ఉందంటే 5x + 10. దీన్ని హాఫ్ చేస్తే అంటే దీంట్లో 50% మనకి మేల్స్ హూ లైక్ బోత్ టీ అండ్ కాఫీ అంట. 5x + 10 డివైడెడ్ బై 2 ఈ వాల్యూ. ఓకే, ఇక్కడ బోత్ వాల్యూ. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం ఇంకా. అండ్ 180 less than ద నెంబర్ ఆఫ్ మేల్స్ హూ లైక్ ఓన్లీ టీ. ఇక్కడ ఏమంటున్నా అంటే
ఈ వాల్యూ అంటే ఇక్కడ కామా అండ్ అన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఏ వాల్యూ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈ వాల్యూ గురించి. ఓకే, నెంబర్ ఆఫ్ మేల్స్ హూ లైక్ ఆర్ 50% అంతే, అండ్ 180 లెస్ దెన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నా అంటే 180 లెస్ దెన్ హూ లైక్ ఓన్లీ టీ అంటే ఇది 180 లెస్ అంట. దేనికన్నా లెస్? నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ లైక్ ఓన్లీ టీ కన్నా 180 లెస్ అంట. అప్పుడు మనం ఈ వాల్యూని ఏమని రాసుకోవచ్చు అంటే 5x + 10/2 వెయిట్ 5x + 10/2 + 180. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ రాదు ఎందుకంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డస్ నాట్ లైక్ కూడా ఉన్నారు కదా. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ రాదు. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ బోత్ టీ అండ్ కాఫీ అంటే ఈ వాల్యూ యాజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ హూ డస్ నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ టూ. ఓకే, అంటే ఏమంటున్నాడంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ బోత్ టీ అండ్ కాఫీ ఇన్ ఫీమేల్స్ ఈ వాల్యూ ఎంత అంటున్నా అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ డస్ నాట్ లైక్ ఎనీవన్ అంటే ఎనీథింగ్ అని. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది వాల్యూ 120. ఓకే, 120. ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ 480 ఉంది, మనకి బోత్ లైక్ 120 పోయింది, మిగిలినది ఎంత ఉంటుంది అంటే 360. ఓకే, ఈ 360 ఎంత అంటే 12x, ఇంకా మిగిలింది అదే కదా. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 30. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి మిగిలిన వాల్యూస్ అన్నీ పడిపోతాయి. ఓకే, ఇక్కడ 210, 120, 150, 120. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా ప్రతి వాల్యూ పడిపోతుంది. అండ్ నెంబర్ ఆఫ్ మేల్స్ హూ డస్ నాట్ లైక్ ఎనీథింగ్ కూడా వచ్చేస్తుంది. ఎట్లా అంటే మనకి ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్నీ మనకి ఎక్స్లోనే ఉన్నాయి కాబట్టి మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ 5x + 10 అంటే 5 3 = 15 అంటే 150 + 10 = 160. ఇక్కడ చూడండి 5x + 10/2 అంటే ఎంత 80. 80 + 180 ఎంత 260. ఓకే, ఇక్కడ చూడండి 5x + 10/2 అంటే 5x + 10 అంటే ఎంత 5 3 = 15 + 3 అంటే 80. ఓకే, ఇప్పుడు ఈ మూడు లెక్కేస్తే ఎంత వస్తుంది అంటే 80 340 వెయిట్ 260 2 4 420 80 500 అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ మూడు లెక్కేస్తే మనకి 500 వస్తుంది. ఓకే, 500 ఇది ఇక్కడ రాసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. ఇంక ఈ వాల్యూస్తో మనకి పని లేదు. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసిందిగా, ఇంక వీటితో మనకి పని లేదు. ఇప్పుడు మనకి ఈ మూడు వాల్యూస్ యాడ్ చేస్తే మనకి 500 వచ్చింది. మనకి టోటల్ మేల్స్ ఎంత 560 అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డస్ నాట్ లైక్ ఎనీథింగ్ ఎంత అంటే 60. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. ఓకే, మనం ఏం చేసినామంటే మనకి మేల్ ఫీమేల్ డివైడ్ చేస్తారు, వాటికో వెన్ డయాగ్రామ్ వీటికో వెన్ డయాగ్రామ్ అని మనం ఈక్వేషన్ కనుక్కున్నాం, ఎక్స్ వాల్యూ వచ్చింది అండ్ అన్నింటిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, సరిపోయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఓకే, హూ లైక్ ఓన్లీ కాఫీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంత అంటే 600. హూ లైక్ ఓన్లీ కాఫీ ఎంత అంటే 150. 150/600 అంటే 25%. ఓకే, 150/600 × 100. ఓకే, 150 1 times 150 4 times 1/4 of 100 అంటే 25%. ఓకే, ఇక్కడ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 2. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ ఓన్లీ టీ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ మేల్స్ హూ లైక్ ఓన్లీ కాఫీ. ఓకే, ఓన్లీ టీ ఫీమేల్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ ద కాఫీ ఇన్ మేల్. ఓకే, 210 50 మోర్. దేని మీద మోర్ 160 అంటే ఏంటంటే కాఫీ ఇన్ మేల్ ఇంటూ 100. ఓకే, 500/160 16 16 3 = 48 20 1 times. ఓకే, 31 వచ్చింది. మనం ఒకసారి చూద్దాం ఇంకేమైనా నెక్స్ట్. ఓకే, 31 సరిపోయింది, ఇంక మిగతా మొత్తం చేయక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 3. హౌ మెనీ మేల్స్ డస్ నాట్ లైక్ ఎనీ ఆఫ్ దీస్ టూ. మనకి ఇక్కడ నాకు గుర్తుంది వాల్యూ 120 60. హౌ మెనీ ఓకే మేల్స్ అడిగారు. ఓకే, మేల్స్ అంటే మనకు 60 కదా. ఓకే, 60 ఆన్సర్, ఎందుకంటే నాకు గుర్తుంది వాల్యూ అక్కడ. ఇదిగోండి ఇక్కడ మనం 60 వచ్చింది కదా లాస్ట్లో 560. సో 60 వాల్యూ.
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఓన్లీ టీ. డిఫరెన్స్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఓన్లీ టీ ఎంతంటే 260 - 210, 50 ఈజ్ ద ఆన్సర్. 4th ఆప్షన్. ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. మనకి ఇంకొక డిఐ ఉంది, సో అది కూడా చూసేసి దానికి కూడా క్వశ్చన్ హోంవర్క్ ఉంటుంది, చేసేసి వెళ్ళండి. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద మేల్స్ టు ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ హూ లైక్ బోత్ టీ అండ్ కాఫీ. అంటే ఏమంటున్నా అంటే మనకి బోత్ టీ అండ్ కాఫీ ఇన్ మేల్ మనకి రేషియో అడుగుతున్నాడు. 80:120 అంట. ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఓకే, మనకి 80:120 వచ్చింది. ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. ఇక్కడ డిఐ నెంబర్ 2. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ డేటా రిగార్డింగ్ ద రన్స్ స్కోర్డ్ బై 3 టీమ్స్, ఇండియా, వెస్ట్ ఇండీస్ అండ్ బంగ్లాదేశ్ ఇన్ ద డిఫరెంట్ మ్యాచెస్. ఓకే, ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడంటే ఇండియా టోటల్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇచ్చాడు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇండియా మైనస్ వెస్ట్ ఇండీస్ అంట. ఇక్కడ చూడండి, వెస్ట్ ఇండీస్ మైనస్ బంగ్లాదేశ్ అంట. ఓకే, ఇక్కడ మనకు చూడండి, మనకి వాల్యూస్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో అంటే 420 ఇది డైరెక్ట్, అంటే మనకి ఇండియా ఎన్ని రన్స్ చేస్తుందో మనకు డైరెక్ట్గా ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ చూడండి 60, -40, -50, -20, 40, -120. అసలు -120 అంటే ఏంది? సో ఇది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనం టేబుల్ ఒకటి డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం డేటా రాసుకున్నాము. మనకి ఇచ్చిన డేటా ఏంటంటే మనకి ఇండియా టోటల్ ఇచ్చేసాడు. సో మనం అవి రాసేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి వెస్ట్ ఇండీస్ ఎలా కనిపెట్టాలి? ఇక్కడ మనకి వెస్ట్ ఇండీస్ అంటే ఏంటంటే మనకి ఆరెంజ్, ఇండియా మైనస్ వెస్ట్ ఇండీస్. ఇప్పుడు ఇక్కడ 420 ఎంత అంటే మనకి మ్యాచ్ 1లో ఇండియా స్కోర్ ఎంత అంటే 420. ఓకే, ఇక్కడ వెస్ట్ ఇండీస్ చూడండి -60, అంటే ఇక్కడ +60 కాబట్టి ఎంత స్కోర్ చేసిందంటే వెస్ట్ ఇండీస్ 60 స్కోర్ చేసింది, మనకి మైనస్. ఇప్పుడు ఎంత అంటే 360. ఓకే, సో అలానే మనము నెక్స్ట్ వాల్యూ 350 -50 అంటే ఎంత అంటే 400. ఓకే, రన్స్ స్కోర్డ్ బై వెస్ట్ ఇండీస్ ఇన్ మ్యాచ్ 2 ఈజ్ 400. ఎందుకంటే -50 ఇది, అంటే -50 అని వేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి 380 - 40 అంటే 340. 320 -120 అంటే 320 -120. ఓకే, 440. ఇక్కడ 450 - 150 అంటే 300. ఇప్పుడు చూడండి రన్స్ స్కోర్డ్ బై బంగ్లాదేశ్ ఎంత అంటే వెస్ట్ ఇండీస్ స్కోర్డ్ బై రన్స్ మైనస్ బంగ్లాదేశ్ స్కోర్డ్. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఇచ్చారంటే -40. మనకి 360 - 40 అంటే ఎంత అంటే మైనస్ కదా. ఇప్పుడు చూడండి 360 మైనస్ బంగ్లాదేశ్ స్కోర్ ఎంత అంటే -40 అంటే మైనస్ అంటే 400 అంటే +5 మధ్యలో. ఓకే, అట్లా. ఇక్కడ చూడండి -20 అంటే మైనస్ కాబట్టి 420. ఇక్కడ చూడండి 40 అంటే -40 డైరెక్ట్ 40 ఇది అంటే 300. ఇక్కడ 60 అంటే +60 అంటే -60 అంటే 380. ఇక్కడ చూడండి -60 అంటే మైనస్ కాబట్టి 360 యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం రండి. మనకి డేటా ఇట్లా వచ్చిందంటే క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంటాయి అని లెక్క. ఇంకోండి క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఓకే, ఇన్ ద క్వశ్చన్ 2 quantities 1 and 2 are given. Okay, you have to solve both the quantities to establish the correct relationship. మనకి Q1 Q2 ఇచ్చాడు క్వశ్చన్ నుంచి, చేద్దాం రండి ఎలాగో. క్వాంటిటీ 1 అండ్ క్వాంటిటీ ఆర్ చూసాను. ఓకే వెయిట్, ఇది కాదు, ఇది క్వాంటిటీ 1. ద రన్స్ స్కోర్డ్ బై వెస్ట్ ఇండీస్ ఇన్ మ్యాచ్ 2 ఈజ్ వాట్ % లెస్ దెన్ ద రన్స్ స్కోర్డ్ బై వెస్ట్ ఇండీస్ ఇన్ మ్యాచ్ 4. ఓకే, మ్యాచ్ 2లో
మ్యాచ్ 2లో రన్స్ ఎంతైతే వెస్టిండీస్ స్కోర్ చేస్తాయో వాట్ పర్సెంట్ లెస్ అంట మ్యాచ్ 4లో దానికన్నా కూడా. వెస్టిండీస్ మ్యాచ్ 4లో మనకి 440, మ్యాచ్ 2లో 400, 40 లెస్. దేని మీద లెస్ అంటే 440 ఇంటూ 100. ఇది ఎంత అంటే 1/11. 1/11 అంటే 9 1/11 అని అర్థం. ఓకే, ఇక్కడ క్వాంటిటీ 2 ఏమి ఇచ్చారు చూద్దాం. ద రన్స్ స్కోర్డ్ బై ఇండియా ఇన్ మ్యాచ్ 2 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ద రన్స్ స్కోర్డ్ బై ఇండియా ఇన్ మ్యాచ్ 2. 2-3కి రిలేషన్ అడిగాడు. ఎంత లెస్ అంటే 30 లెస్. దేని మీద లెస్ 380 ఇంటూ 100. ఓకే, 0 300 380. ఓకే, 8 టైమ్స్ పోతా. ఓకే, 8 చూద్దాం ఒకసారి. 240 8 8 64. ఓకే, క్రాస్ అయిపోతుంది అంటే 7 టైమ్స్ పోతుంది చూడండి. 38 ఇంటూ 7 టైమ్స్ 56, 7 3 21 అంటే 370 366 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 7 టైమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వెళ్ళిపోద్ది. 7 ఎక్కువ 9 ఎక్కువ అంటే 9 ఎక్కువ. ఇక్కడ మనకి ఎలా వస్తుంది అంటే 7 సంథింగ్ వస్తుంది. ఓకే, 7 1/5 7 సంథింగ్ వస్తుంది. బట్ కంపేర్ చేస్తే మనకి 9 ఎక్కువ కదా. ఓకే, సో ఫస్ట్ వాల్యూ ఈజ్ ఎనఫ్. సో అట్లా చూసుకుంటే మనకి Q1 ఈజ్ గ్రేటర్ దెన్ Q2 వచ్చింది. అంటే ఏ కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ వాల్యూ అండ్ వాట్ విల్ బీ ఇట్స్ వాల్యూ. ఓకే, సెకండ్ లార్జెస్ట్ వాల్యూ అంట. సెకండ్ లార్జెస్ట్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద రన్స్ స్కోర్డ్ బై బంగ్లాదేశ్ ఇన్ మ్యాచ్ 2 and 4. డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాచ్ 2 and 4 బంగ్లాదేశ్ అంటే 40 వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ చూడండి మ్యాచ్ 2లో వచ్చేసి 420, మ్యాచ్ 4లో 380. అంటే మనకి ఫస్ట్ది 40. ఓకే, రన్స్ స్కోర్డ్ బై మ్యాచ్ 5, రన్స్ స్కోర్డ్ బై ఇండియా ఇన్ మ్యాచ్ 5, రన్స్ స్కోర్డ్ బై మైనస్ ఇది మైనస్ రన్స్ స్కోర్డ్ బై బంగ్లాదేశ్ ఇన్ మ్యాచ్ 2 ప్లస్ రన్స్ స్కోర్డ్ బై ఇండియా ఇన్ మ్యాచ్ 4/2. ఏమి ఇచ్చారంటే రన్స్ స్కోర్డ్ ఇండియా మ్యాచ్ 5 స్కోర్ ఎంతో చూడాలి ఫస్ట్. అంటే 450. 450 మైనస్ బంగ్లాదేశ్ ఇన్ మ్యాచ్ 2 ఎంత అంటే 420. రన్స్ స్కోర్డ్ బై ఇండియా ఇన్ మ్యాచ్ 4 అంటే 320 అంటే 740/2. 3 టైమ్స్ 7 టైమ్స్ 370 అంటే 80. ఓకే, 450 మైనస్ 370 ఈజ్ ఈక్వల్ టు 80. అంటే మనకు ఆప్షన్ 2లో 80 వచ్చింది. ఇది మనం కంపేర్ చేయాలి ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ వాల్యూ అన్నాడు కదా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రన్ స్కోర్డ్ బై ఇండియా అండ్ వెస్టిండీస్ ఇన్ మ్యాచ్ 2. మ్యాచ్ 2లో ఇండియాకి వెస్టిండీస్కి డిఫరెన్స్ ఎంత అంటే 50. ఓకే, 3 వాల్యూస్లో మనకి ఇవి వచ్చినాయి 40 80 50. ఇక్కడే మనల్ని ఏం అడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్. మనకి లార్జెస్ట్ అడగలా లోయెస్ట్ అడగలా, సెకండ్ లార్జెస్ట్ అడిగాడు. లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ అంటే 50, థర్డ్ 50. ఇదిగోండి ఈ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ రేషియో అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద రన్ స్కోర్డ్ బై ఇండియా ఇన్ మ్యాచ్ 5, వెస్ట్ ఇండీస్ మ్యాచ్ 1, బంగ్లాదేశ్ మ్యాచ్ 3. 5-1-3. 5 450, 360, 300. ఓకే, 0 0 0 క్యాన్సిల్. నాకేం కనిపిస్తుంది అంటే 3 కనిపిస్తుంది. 15 3s 12 టైమ్స్ 10 టైమ్స్. ఓకే, ఇక్కడ ఏం కనపడలేదు. 15:12:10. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్. ఇక్కడ ఇన్ విచ్ మ్యాచ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రన్స్ స్కోర్డ్ బై ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఈజ్ ద 4th లోయెస్ట్. మనకి మొత్తం మ్యాచ్లు ఎన్ని? ఓకే, 4th లోయెస్ట్ అని అడుగుతున్నాడు కదా. మనకు మొత్తం మ్యాచ్లు ఎన్ని అంటే 5 మ్యాచెస్ మొత్తం. మనకి 4th లోయెస్ట్ అడిగినా సెకండ్ హైయెస్ట్ అడిగినా ఒకటే. ఓకే, సో మనకి హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ అంటే సెకండ్ హైయెస్ట్ కనిపెడితే సరిపోద్ది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, మనకి ఫస్ట్ది ఎంత అంటే 20, సెకండ్ది 70, 80, 60, 450 అంటే 90. మనకి ఇక్కడ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ మనకి 80 అంటే మ్యాచ్ 3లో సెకండ్ హైయెస్ట్ ఉంది. ఓకే,
మ్యాచ్ 3లో సెకండ్ హైయెస్ట్. ఇది మనకి డి ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్. ఇక్కడ మీకు హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, ద రన్స్ స్కోర్డ్ బై వెస్ట్ ఇండీస్ అండ్ బంగ్లాదేశ్ ఇన్ మ్యాచ్ 5 టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై ఇండియా అండ్ వెస్ట్ ఇండీస్ ఇన్ మ్యాచ్ 2 టుగెదర్. ఓకే, మనకి ఏంటంటే వెస్ట్ ఇండీస్ బంగ్లాదేశ్ 5, ఇండియా వెస్ట్ ఇండీస్ 2, టుగెదర్లో వాట్ పర్సెంట్ మోర్ అంటున్నాడు. టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంట్ అడుగుతున్నాడు, మోర్ ఆర్ లెస్ అడుగుతాడు. వాట్ పర్సెంట్ అంటే బంగ్లాదేశ్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ 5-2. ఓకే, మ్యాచ్ 5 బంగ్లాదేశ్ వెస్ట్ ఇండీస్ ఎంత అంటే 660 బై మ్యాచ్ 2 అంటే మనకి 750. ఓకే, ఇంటూ 100. ఓకే, దీని వాల్యూ ఎంతో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఏ ఆప్షన్ అనేది కామెంట్ చేయండి. ఓకే, మనకి హోంవర్క్ క్వశ్చన్ 1 ఉంది, 2 ఉంది. నాకు ఎలా చేస్తారంటే హోంవర్క్ క్వశ్చన్ 1, హోంవర్క్ క్వశ్చన్ 2 అని పెట్టేసి 2 నాకు ఆన్సర్ చేయండి. ఓకే, అండ్ మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఐ హోప్ మీకు అర్థమయ్యే నీట్గా ఉందనేది లెక్క. సో మీరు ఇవి కూడా చూడండి, సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4, సెట్ 5. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.